ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ముందుకు ఒక మంచి వార్తతో రావడం జరిగింది. మాచర్ల సహరంగపాణి ఎన్ఎస్ గౌడ్ వృద్ధాప్యంలో గౌరవంగా, స్వతంత్రంగా, ఆనందంగా జీవించాలంటే జీవితానుభవం చెప్పే 10 అమూల్యమైన సూత్రాలు. వృద్ధాప్యం అనేది శాపం కాదు, జీవితానికి వచ్చిన పరిపక్వత. చిన్నతనంలో తల్లిదండ్రులపై, యవ్వనంలో ఉద్యోగం లేదా వ్యాపారంపై, మధ్యవయస్సులో కుటుంబ బాధ్యతలపై ఆధారపడి జీవించిన మనిషి వృద్ధాప్యంలో మాత్రం తన అనుభవం, వివేకం, ఆర్థిక స్వావలంబన, ఆరోగ్యం, మానసిక ప్రశాంతతలపై ఆధారపడి జీవించాల్సి ఉంటుంది. ఈ దశలో మనిషికి అత్యంత అవసరమైనది డబ్బు కంటే గౌరవం, ఆస్తి కంటే ఆత్మగౌరవం, బంధువుల సంఖ్య కంటే నిజమైన అనుబంధం, శరీర బలం కంటే మానసిక ధైర్యం. జీవితమంతా ఇతరుల కోసం కష్టపడిన వ్యక్తి చివరి దశలో తన కోసం కూడా జీవించడం నేర్చుకోవాలి. అదే నిజమైన జీవన విజయం. వృద్ధాప్యాన్ని భయపడాల్సిన అవసరం లేదు, దానికి ముందుగానే సిద్ధపడాలి. సిద్ధపడిన వృద్ధాప్యం ప్రశాంతంగా ఉంటుంది, సిద్ధపడని వృద్ధాప్యం బాధలతో నిండిపోతుంది. భూ వివాదాలు, కుటుంబ కలహాలు, కోర్టు కేసులు, పగలు, ప్రతీకారాలు ఇవన్నీ మనిషి మానసిక ప్రశాంతతను నాశనం చేసే ప్రధాన కారణాలు. ఒక చిన్న భూమి కోసం సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతూ ఆరోగ్యం, సమయం, ధనం, ఆనందం అన్నింటినీ కోల్పోయిన కుటుంబాలు మన సమాజంలో అనేకం ఉన్నాయి. ప్రతి కేసు గెలుస్తాననే నమ్మకం ఉండొచ్చు, కానీ తీర్పు వచ్చేలోపు జీవితమే ముగిసిపోవచ్చు. అందువల్ల సాధ్యమైనంత వరకు రాజీ, మధ్యవర్తిత్వం, పరస్పర అవగాహన వంటి శాంతియుత మార్గాలను ఎంచుకోవడం మంచిది. న్యాయం కోసం పోరాడటం అవసరమే కానీ ప్రతీకారం కోసం జీవితాన్ని త్యాగం చేయడం వివేకం కాదు. భూమి మనిషి కోసం ఉండాలి, మనిషి భూమి కోసం జీవితాన్ని కాల్చివేయకూడదు. ఆర్థిక స్వాతంత్ర్యం వృద్ధాప్యానికి వెన్నెముక వంటిది. సంపాదించిన ప్రతి రూపాయిని పిల్లల కోసమే ఖర్చు చేయడం ప్రేమకు నిదర్శనం కావచ్చు, కానీ చివరి రోజుల్లో మందులు కొనడానికి కూడా ఇతరులపై ఆధారపడే పరిస్థితి రావడం దురదృష్టకరం. తల్లిదండ్రులు పిల్లలకు సహాయం చేయాలి, కానీ తమ భవిష్యత్తు భద్రతను పూర్తిగా వదులుకోకూడదు. పెన్షన్, పొదుపు, బ్యాంకు డిపాజిట్లు, అత్యవసర నిధి, ఆరోగ్య బీమా వంటి అంశాలు వృద్ధాప్య భద్రతకు అత్యంత అవసరం. ఎవరికైనా సహాయం చేసే ముందు నా భవిష్యత్తు సురక్షితమా అని ఒకసారి ఆలోచించడం స్వార్థం కాదు, అది జీవిత జ్ఞానం. ఆస్తుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం అనేక కుటుంబాల్లో విషాదాలకు కారణమైంది. పిల్లలపై ప్రేమతో జీవితకాలంలోనే మొత్తం ఆస్తిని వారి పేర్లకు బదిలీ చేసిన తర్వాత కొందరు తల్లిదండ్రులు నిర్లక్ష్యానికి గురైన సంఘటనలు సమాజంలో కనిపిస్తూనే ఉన్నాయి. అందరూ అలాంటివారు కాదని గుర్తుంచుకోవాలి. ఎంతో మంది పిల్లలు తల్లిదండ్రులను దేవుళ్లలా చూసుకుంటారు. అయినప్పటికీ చట్టపరమైన రక్షణతో, జీవితకాల అనుభవ హక్కులను కాపాడుకుంటూ, సరైన న్యాయ సలహాతో ఆస్తి నిర్ణయాలు తీసుకోవడం వివేకవంతమైన చర్య. ప్రేమకు వివేకం తోడైతే కుటుంబం నిలుస్తుంది. పిల్లల జీవితాల్లో ప్రేమతో ఉండాలి కానీ వారి స్వేచ్ఛను గౌరవించాలి. ప్రతి తరానికి తన ఆలోచనా విధానం ఉంటుంది. తల్లిదండ్రులు అనుభవాన్ని పంచుకోవాలి కానీ ప్రతి నిర్ణయాన్ని నియంత్రించాలనే భావనను తగ్గించాలి. అలాగే పిల్లలు కూడా తల్లిదండ్రుల గౌరవాన్ని కాపాడాలి. కుటుంబంలో పరస్పర గౌరవం ఉంటే తరాల మధ్య దూరం ఏర్పడదు. అతిగా జోక్యం చేసుకోవడం ఎలా సమస్య అయితే, పూర్తిగా దూరం కావడం కూడా అంతే ప్రమాదకరం. సమతుల్యతే కుటుంబ సౌఖ్యానికి మూలం. ఆరోగ్యం అనేది వృద్ధాప్యంలో నిజమైన సంపద. లక్షల రూపాయల ఆస్తి ఉన్నా ఆరోగ్యం లేకపోతే ఆనందం ఉండదు. క్రమమైన నడక, యోగాభ్యాసం, ధ్యానం, సమతుల్య ఆహారం, సమయానికి వైద్య పరీక్షలు, తగినంత నీరు, మంచి నిద్ర ఇవి మందుల కంటే గొప్ప పెట్టుబడులు. అనవసరమైన ఆందోళనలు, కోపం, అసూయ, భయం, ఒత్తిడి ఇవన్నీ శరీరాన్నే కాదు మనస్సును కూడా బలహీనపరుస్తాయి. ప్రశాంతమైన మనసు అనేక వ్యాధులకు సహజమైన ఔషధం. విశ్రాంతి అనేది సోమరితనం కాదు. జీవితమంతా శ్రమించిన తర్వాత శరీరానికి, మనస్సుకు అవసరమైన విశ్రాంతిని ఇవ్వడం కూడా ఒక బాధ్యతే. ప్రతిరోజు కొంత సమయం పుస్తక పఠనం, సంగీతం, ధ్యానం, భజనలు, ప్రకృతి మధ్య నడక, స్నేహితులతో ఆత్మీయ సంభాషణ,
సేవా కార్యక్రమాలకు కేటాయిస్తే జీవితం మరింత సార్థకమవుతుంది. పని కోసం జీవించడం కాదు, జీవితం ఆనందంగా ఉండేందుకు పని చేయడం నేర్చుకోవాలి. తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాల సందర్శన, దేశ దర్శనం, ప్రకృతి విహారాలు, సాంస్కృతిక అనుభవాలు ఇవన్నీ వృద్ధాప్యాన్ని ఉత్సాహంగా మారుస్తాయి. ఎవరైనా తీసుకెళ్తారు అని నిరీక్షించకుండా, ఆరోగ్యం అనుమతించినంత వరకు స్వయంగా ప్రణాళిక వేసుకుని ప్రయాణించడం మంచిది. జీవితంలో ఆనందాన్ని వాయిదా వేయడం కన్నా, అవకాశం ఉన్నప్పుడు అనుభవించడం ఉత్తమం. కాలం ఎవరిని వేచి చూడదు. మన భారతీయ ఋషులు జీవితాన్ని 4 ఆశ్రమాలుగా విభజించారు. బ్రహ్మచర్యం విద్య కోసం, గృహస్థాశ్రమం బాధ్యతల కోసం, వానప్రస్థం మెల్లగా వైరాగ్యానికి సిద్ధమయ్యేందుకు, సన్యాసం ఆత్మజ్ఞానానికి. ఈ భావనలో గొప్ప జీవిత విజ్ఞానం దాగి ఉంది. బాధ్యతలను నిర్వర్తించిన తర్వాత మనసును ప్రశాంతత వైపు మళ్లించడం, ఆశలను తగ్గించడం, ఆధ్యాత్మిక చింతన పెంచుకోవడం, సేవాభావాన్ని పెంపొందించడం వృద్ధాప్యాన్ని మహిమాన్వితంగా మారుస్తాయి. భగవద్ గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ అనే బోధన మనిషి తన జీవితాన్ని తానే ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని గుర్తుచేస్తుంది. అలాగే జాతస్య హి ధ్రువో మృత్యుః అనే గీతావాక్యం జన్మించిన ప్రతి ఒక్కరికీ మరణం అనివార్యమని తెలియజేస్తుంది. ఈ సత్యాన్ని భయంతో కాదు, జ్ఞానంతో అంగీకరించినవారే జీవితాన్ని సంపూర్ణంగా ఆస్వాదించగలరు. మరణాన్ని భయపడే బదులు, జీవించి ఉన్న ప్రతి రోజును విలువైనదిగా మార్చుకోవడం గొప్ప సాధన. చివరగా ఒక గొప్ప జీవన సత్యం గుర్తుంచుకోవాలి. మనం ప్రపంచంలోకి ఒంటరిగా వచ్చాం, ఒక రోజు ఒంటరిగానే వెళ్ళిపోతాం. అయితే ఆ 2 క్షణాల మధ్య ఉన్న జీవితం ప్రేమను పంచడానికి, మంచి చేయడానికి, జ్ఞానాన్ని పంచడానికి, కుటుంబాన్ని కాపాడడానికి, సమాజానికి ఉపయోగపడడానికి దైవం ఇచ్చిన అపూర్వమైన అవకాశం. వృద్ధాప్యం అనేది ముగింపు కాదు, అది జీవిత పాఠాల పరిపక్వ రూపం. స్వాభిమానాన్ని కాపాడుకుంటూ, ఆర్థిక భద్రతను ఏర్పరచుకుంటూ, ఆరోగ్యాన్ని సంరక్షిస్తూ, కుటుంబ ప్రేమను నిలబెట్టుకుంటూ, ఆధ్యాత్మిక ప్రశాంతతతో జీవించిన వృద్ధాప్యమే నిజమైన విజయవంతమైన జీవితం. సంతోషం బయట నుంచి వచ్చే బహుమతి కాదు, అది మన ఆలోచనల్లో, మన జీవన విధానంలో, మన హృదయంలో పుట్టే శాశ్వత సంపద.